నేను వస్తున్నానండి సార్, డీటెయిల్స్ తీసుకుంటాను సార్. వస్తాను సార్. ప్రజాజీవనాన్ని స్తంభింపజేస్తారా? మరి అటువంటి పనులు ఏమీ చేయకుండా చేయమంటే వీళ్ళు బ్యాంకులో ఏమన్నారంటే వాళ్ళు బుక్ కావాలని అంటున్నారు. ఇది మన పెన్షన్ బుక్ కావాలి, ఆధార్ కార్డు కావాలి, వస్తాడుతాం. వాళ్ళకి ఏం కావాలంటే డీటెయిల్స్ ఇవ్వండి మీరు అనుకుంటే. నమస్తే, బాగున్నారా? ఎప్పుడు ఎన్ని రోజులు తిరుగుతున్నారు? అదే సార్, ఇప్పుడు ఈ పెద్ద ఏంటంటే మాట్లాడాను కదండి, యాక్చువల్గా పింఛన్ డబ్బులు మన అకౌంట్లో పడ్డాయి, బట్ ఏమో తిరుగుతున్నాడు కానీ రావట్లేదు. మళ్ళీ అకౌంట్ డీటెయిల్స్ ఇదిగో డీటెయిల్స్ తెచ్చానండి సచివాలయం దగ్గరికి వెళ్ళి. అంటే ఇట్లా చాలా మంది ఉన్నాయి, వృద్ధులు పాపం వీళ్ళందరూ ఇబ్బంది పడతా ఉన్నారు. 15 మంది ఒక 500-600 మంది పడ్డాయండి. 15 మంది స్టక్ అయ్యారండి. అయితే మీ బ్యాంకులో 15 మంది స్టక్ అయ్యారు. ఆధార్ కార్డు ఆధార్ కార్డు జిరాక్స్ లేదా? అకౌంట్ యాక్టివ్ అవుతుంది. మీ దగ్గర అకౌంట్ ఉంది కానీ యాక్టివ్ లేదు. ఇప్పుడు అది మీ దగ్గర ఉన్న అకౌంట్ వీళ్ళకి అంటే అకౌంట్ కాదండి, అది ఆధార్ బేస్ అకౌంట్ అంతే. అంతే, దానికి చెక్ బుక్ ఉండదండి, కార్డు ఉండదు, ఏముండదు. ఆ అకౌంట్ ఉన్న విషయం పర్లేదు, ఇబ్బంది అయిపోద్దండి వీళ్ళకి. బయట వాతావరణం కూడా బాగలేదు కదా, మేము తిరగాలంటేనే కష్టంగా ఉంది. ఇంక వీళ్ళు కూడా ఇలా గాలిపుల్లో తిరగాలంటే పాపం ఎక్కడో చోట మళ్ళీ పాపం ఈ పెన్షన్ కోసం ప్రాణాలే పోగొట్టుకునే పరిస్థితి వచ్చేస్తుంది మళ్ళీ. ఓకే అమ్మా, ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు ఎక్కడో పనులు వచ్చారు, కొంచెం క్లియర్ చేసి పెట్టారు. మన ఎలక్షన్ కాబట్టి వాలంటీర్స్ని పక్కన పెట్టారు 2 నెలలు. ఆ సచివాలయ సిబ్బంది పట్టుకొచ్చి మీ ఇంటికాడ ఇచ్చేయచ్చు. ఆ సచివాలయ సిబ్బంది ఇమ్మని చెప్తే వాళ్ళు మానేసి మొన్నేమో సచివాలయాలే ఇమ్మన్నారు. పోన్లే కొంతలో కొంత అది మెరుగు. మళ్ళీ ఇప్పుడు ఏమో బ్యాంకులు వేసారు. ఆ బ్యాంకులు కూడా అకౌంట్ లేని బ్యాంకుల్లో వేసేసారు అమౌంట్. ఓకే, తప్పు తప్పు పెట్టాలి నీకు, నువ్వు పెట్టకూడదు. ఒక ప్రభుత్వం సిఎస్ గారు ఎవరైతే జవహర్ రెడ్డి గారికి ఉన్నారో తెలియజేస్తూ ఉన్నా, ఈరోజు 22వ తేదీ కూడా ఈ రాష్ట్రంలో వివిధ కారణాల చేత పెన్షన్లు ఎవరైతే అందుకోలేకపోయారో అటువంటి వారిని అందరినీ కూడా సచివాలయం వారీగా ఐడెంటిఫై చేసి ఆ అమౌంట్ను ప్రభుత్వమే డ్రా చేసి వాళ్ళు తీసుకోలేని పొజిషన్లో ఉన్నారు. కాబట్టి ఈ 4-5 లక్షల మందికి కూడా ఆ సచివాలయ సిబ్బంది ఇంటికి వెళ్ళి వాళ్ళ పెన్షన్ అందజేయాలని మానవత్వంతో స్పందించాలని చెప్పి సిఎస్ గారికి కూడా మరి ఈ సందర్భంగా మరి